నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు పోటీ చేయొద్దని చెప్పేసి ఒక నిబంధన ఏదైతే వచ్చిందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసేయడం జరిగింది. సో దానికి సంబంధించి దాన్ని తీసేయాలంటూ కూడా దాదాపుగా కొన్ని 8 ఏళ్ల నుండి కూడా పోరాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి. సో మనతో పాటు మాట్లాడడానికి ఆ వ్యక్తి అయితే ఉన్నారు. సో గాంధీ నాయక్ గారు, ఒకసారి మాట్లాడదాం. సో మరి ఏదైతే ఈ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ నిబంధనని రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలగించింది. సో ఏంటి మరి దీనిపై ఎప్పటి నుండో కొట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ముందుగా యో టీవీ యాజమాన్యానికి మరియు ఆ టీవీలో పనిచేస్తున్న ఏదైతే సిబ్బందికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండగా 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏ రాష్ట్రంలో ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఏదైతే స్థానిక గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ఎన్నికలలో ఇద్దరు పిల్లలు కలిగిన వారు పోటీ చేయకూడదనే ఒక నిబంధన 1995 అంటే సెక్షన్ 21/3 1990 నాడు తేవడం జరిగింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. కానీ మనకంటే 13 రాష్ట్రాలలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ లాంటి ఆ రాష్ట్రాలలో ఏదైతే ఈ పిల్లల నియంత్రణ అంటే జనాభా నియంత్రణ కొరకు తెచ్చిన నిబంధన ఎక్కడ లేకపోవడం శోచనీయం. దానికి తోడు ఏదైతే జనాభా నియంత్రణ కొరకు ఏదైతే చదువుకున్న వాళ్ళు, మేధావులు, అపర మేధావులు లాంటి వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏదైతే కింది స్థాయి గ్రామీణ స్థాయిలో ఉండే వారికి ఆదర్శంగా నిలవాలంటే ఫస్ట్ చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మరియు మంత్రులుగా, మరియు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర గవర్నర్గా కొనసాగే వారు ఈ ఇద్దరు పిల్లల నిబంధనను పాటించాలి. దానికి తోడు అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు వారు పాటించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో, ఎందుకంటే వార్డ్ నెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు నీటి తీరువాయి సంఘాలు మరియు ఎఫ్ఎస్ఎస్ బ్యాంకు డైరెక్టర్లు వీళ్ళకు పెట్టడం అనేది సబబు కాదు. ఎందుకంటే ఇవాళ దాదాపు 30 సంవత్సరాలు గడిచింది ఈ జీవో రావడంతో. గత 2019 సంవత్సరంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పిల్లల నిబంధన ఉన్నదాన్ని తొలగించిన సంగతి అందరికీ తెలుసు. దానికి తోడు 2024లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఈ చట్టాన్ని తెచ్చిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ 24లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ఎన్నికలలో పోటీ చేసేవారికి ఈ పిల్లల నిబంధన ఏది లేకుండా ఎట్ ఎ టైం ఎత్తేయడం జరిగింది. దానికి తోడు మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ యనమల రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం క్రితం ఏదైతే ఈ ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తారని చెప్పి అన్ని టీవీలలో, అన్ని పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి. అప్పుడు మేము సంతోషించినాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ జీవోను ఎత్తేస్తున్నారు, మేము సైతం గ్రామీణ ప్రాంత ఎన్నికలలో పోటీ చేయవచ్చని చాలామంది సంతోషపడ్డారు. కానీ ఆ ఆశలన్నీ ఆడి ఆశలైనవి. నేను ఈ ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని నేను ఎందుకు కంకణం కట్టుకొని గత 8 సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నానంటే, జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు 2018లో హెచ్ఎంఆర్డి ఏదైతే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల క్షేత్రంలో నేను అప్పుడు 2018లో చట్టం చేసేటప్పుడు జూపల్లి కృష్ణారావు గారికి కూడా కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్, ఈ గ్రామీణ ప్రాంత ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన వద్దు, చేస్తే మహామేధావులైన ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీలు మరియు ఏదైతే ఎమ్మెల్యేలు, మంత్రులు చేయాలి. కానీ ఈ చిన్న చిత్క పదవులకు ఏందని వారికి రికమెండేషన్ ఇయ్యగా గాంధీనాయక్ చూద్దాం, దాన్ని పాటిద్దాం, తీసేసే ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. దాని తదుపరి గౌరవనీయ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా దయాకర్ రావు గారు ఉన్నప్పుడు వారు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మరి దయాకర్ రావు గారు, కేటీ రామారావు గారు ఏమని చెప్పడం జరిగిందంటే, ఎన్నికలు వచ్చే సమయంలో మనం అప్పుడు తీసేద్దాం అని చెప్పడం జరిగింది. కాలక్రమేణా అప్పటికిప్పటికీ నేను చెప్పినప్పటికీ దాదాపు సంవత్సరం చిల్లర ఈ ఎన్నికలకు ఉండే కనుక ఆ ఎన్నికల నిబంధన తొలగించడంలో ఈ పోయిన గవర్నమెంట్కు సాధ్యం కాలేదు. ప్రస్తుత గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికి కొద్దిగా ఎత్తేసింది కదా. సో మరి ఏం చెప్పదలుచున్నాం ఫైనల్గా దీనికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధనను గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది 9వ తారీఖు, పోయిన నెల 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చిన క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇద్దరు పిల్లల నిబంధన తొలగించకపోవడంతో దురదృష్టవశాత్తు మాకెంత
గుదిబండగా తయారైన ఈ జీవోను ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించలేదని చాలా బాధపడ్డాం. కానీ మళ్ళా హైకోర్టు బీసీ రిజర్వేషన్ పైన స్టే చేయడంతో మళ్ళీ ఏదైతే ఎలక్షన్ మూడ్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందో, ఏదైతే 16వ తారీఖు నాడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగిన క్రమంలో ఈ ఇద్దరు పిల్లల నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తామని చెప్పి కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో మా ఆశలన్నీ చిగురించినాయి. ఈ ఇద్దరికి మించిన పిల్లలు దాదాపు 12,700 పై చిలుకు గ్రామాల్లో, ప్రతి గ్రామంలో 50 నుంచి 100 మంది వరకు ఉంటుంది. దాదాపు లక్షలాది మంది పోటీ చేసేందుకు, ఎందుకంటే రాజకీయ పార్టీల రాజకీయ నేతల జెండాలు మోయడానికే పరిమితం కాకుండా మాకు సైతం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి రాష్ట్ర కేబినెట్, మరి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ మాకు ఈ జీవో ఎత్తేసినందుకు, సహకరించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే నిన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ఆర్డినెన్స్ మీద సంతకం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది, మనం చూస్తున్నాం టీవీలలో. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క జీవోను రద్దు చేయాలనే ఆర్డినెన్స్ మీద సంతకం చేయడం జరిగింది. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ యొక్క ఆర్డినెన్స్ను మన రాష్ట్ర గవర్నర్ గారు వారికి ఈ ఆర్డినెన్స్ కాపీ రాష్ట్ర కేబినెట్ ఆమోదించి పంపితే రాష్ట్ర గవర్నర్ గారికి మా ఇద్దరికి మించి పిల్లలు కలిగిన వారందరి తరపున మీకు వినయ విధేయతతో చేతులు జోడించి చెప్తున్నాము. రాబోయే కొద్ది రోజుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఆర్డినెన్స్ను పాస్ చేసి మీ సంతకం చేసి ప్రభుత్వానికి పంపించినట్లయితే మేము ఈ ప్రభుత్వానికి, మరి ప్రతిపక్ష పార్టీకి, రాష్ట్ర గవర్నర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. 30 సంవత్సరాల మా నిరీక్షణ, 8 సంవత్సరాల నా పోరాటం ఫలించింది కనుక మీ అందరికీ, ఈ గవర్నర్ గారికి, రాష్ట్ర గవర్నర్ గారికి, మరియు మంత్రివర్గానికి అందరికీ, ముఖ్యమంత్రి గారికి, మరి ప్రతిపక్ష పార్టీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జీవో రద్దయినందుకు మేము ఇవాళ రాజకీయంగా పోటీ చేసి రాణించి ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసే సౌభాగ్యం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.